స్వతంత్ర సంస్థగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ బీజేపీ తొత్తుగా వ్యవహరించడం అంటే స్వతంత్ర సంస్థగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ బీజేపీ తొత్తుగా వ్యవహరించడం వ్యతిరేకించండి ఎస్ఐఆర్ వెంటనే వ్యతిరేకించండి ఎస్ఐఆర్ వెంటనే వ్యతిరేకించండి ఎస్ఐఆర్ వెంటనే వ్యతిరేకించండి ఎస్ఐఆర్ వెంటనే స్వతంత్ర సంస్థగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ బీజేపీ ఎన్నికల కమిషన్ బీజేపీ తొత్తుగా వ్యవహరించడం అంటే ఎన్నికల కమిషన్ బీజేపీ తొత్తుగా వ్యవహరించడం అంటే దొడ్డిదారుల పోషత్వాన్ని తీసుకురావడం అంటే దొంగ ఓట్ల పేరుతో మైనార్టీల ఓట్లు తొలగించడం అంటే దొంగ ఓట్ల పేరుతో మైనార్టీల దళితుల ఓట్లను తొలగించడం అంటే వ్యతిరేకించండి ఎస్ఐఆర్ వెంటనే వ్యతిరేకించండి ఎస్ఐఆర్ వెంటనే వ్యతిరేకించండి ఎస్ఐఆర్ వెంటనే వ్యతిరేకించండి ఎన్నికల కమిషన్ వ్యతిరేకించండి ఎస్ఐఆర్ వెంటనే 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 మాజీ ఏఐసిసి సభ్యులు మాజీ ఏఐసిసి ప్రెసిడెంట్ శ్రీ రాహుల్ గాంధీ గారు అనేక ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హాజరు కావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఓట్ల దొంగతనం జరుగుతుంది, వారి యొక్క ఓటు స్వాతంత్రం లేకుండా పోయింది. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోన్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజపాటి మద్దిరెడ్డి గారు, మరి అదేవిధంగా లోన్ నియోజకవర్గం నుంచి డిసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ రాజశేఖర్ గారు, మరి సిపిఎం పార్టీ తరఫున పట్నా కార్యదర్శి పాంచన్న గారు, మరి అదేవిధంగా డోన్ మండల అధ్యక్షులు మహబూబ్ హుసేన్ పఠాన్ గారు, మరి అదేవిధంగా అదే విధంగా దళితుల ఓట్లను తొలగిస్తూ ఈ దేశంలో హిందువులు మాత్రమే ఇప్పుడే బీహార్ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకి పొరపాటుదారులు ఈ రాష్ట్రంలో తరబడి పేరుతో ముస్లిం మైనార్టీ పార్టీ అయినటువంటి నేతను కూడా పక్కన పెట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పక్కన పెట్టి ఈరోజు పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఒక ఇండియా కూటమిగా ఏర్పడి ఈ దేశంలో ఎన్నికల కమిషన్ పేరుతో ఓట్ల తొలగింపు పేరుతో ఈరోజు దొంగ ఓట్లను ఎక్కిస్తూ ఈరోజు ఎన్ని దొంగ ఓట్లలో దొంగలు పట్టారన్నటువంటి తీరుగా ఈ దేశంలో వివరించడం జరుగుతూ ఉంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా కూడా నిక్షేపపాతంగా రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర సంస్థగా రాజ్యాంగానికి ఇచ్చిన విధంగా వ్యవహరించాలి. ఇదే విధంగా బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తే రాబోయేటువంటి కాలంలో ఇప్పుడే రేపు నెలలో జరగబోతున్నటువంటి బీహార్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల కమిషన్ తో తాడో ప్లేడో తేల్చుకోవడానికి మీరు ప్రజల పక్షాన రాజ్యాంగ పక్షాన ఉంటారో లేకపోతే కనుక బీజేపీ పక్షాన ఉంటారో తాడో ప్లేడో తేల్చుకోవడానికి ఇండియా కూటమి సిద్ధమవుతామనేది కూడా తెలియజేస్తా. ఇక్కడ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క దేశవ్యాప్తంగా ఓట్ చోర్ కార్యక్రమాన్ని ఏఐసిసి మాజీ ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారు మొదలుపెట్టడం జరిగింది. వాటిలో భాగంగా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు ఆదేశించడం జరిగింది. డిసిసి అధ్యక్షులు శ్రీ జంగిడి లక్ష్మీనరసింహ యాదవ్ గారు ఆదేశించడం భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డోన్ డాక్టర్ గార్లపాటి మద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు
కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. యొక్క ముఖ్య అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల కమిషన్ గాని మరి రాజ్యాంగ ప్రతిపత్తి సంస్థల్ని గాని ఆయన గుప్పట్లో పెట్టుకొని రాజ్యాంగ ప్రకారంగా నడుచుకోకుండా ఒక బీజేపీ మేనిఫెస్టో ప్రకారమే బీజేపీ సిద్ధాంతాల ప్రకారమే నడుచుకుంటున్నారు. నడుచుకునే విధంగా ఆయన గుప్పెట్లో పెట్టుకున్నారు. కాబట్టి అలా కాదు, రాజ్యాంగ ప్రతిపత్తి సంస్థలంటే స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలా, వారు సొంత నిర్ణయం తీసుకోవాలా, ఈ దేశ బాగు కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం కృషి చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎత్తి చూపడం జరిగింది. ఈ బీహార్ లో ఎలక్షన్లు వస్తే దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. మరి వెంటనే కొన్ని లక్షల ఓట్లు యాడ్ చేయడం జరిగింది. అంటే వారికి నచ్చితే ఓట్లు పెట్టుకుంటారు, వారికి నచ్చకపోతే తొలగిస్తారు. అంటే వారి యొక్క క్యాండిడేట్లు ఓడిపోతారనే ఉద్దేశం ఉంటే అక్కడికక్కడికే తొలగిస్తారు. మరి వారి యొక్క క్యాండిడేట్లు గెలుస్తారంటే అక్కడికక్కడికే చేస్తారు. మరి ఎన్నికలు జరిగేటప్పుడు సాయంకాలం 5, 6 అయినా కూడా వారి యొక్క శాతం మందకోడిగా ఉంటుంది. కానీ ఆ యొక్క 6 తర్వాత 9, 10 గంటలకైతే దగ్గర విపరీతంగా పర్సెంటేజ్ పెరిగిందని చెప్పి పర్సెంటేజ్లు చూపిస్తారు. అంటే దొంగ లెక్కలు, దొంగ ఓట్లు రాత్రే రిగ్గింగ్ చేసుకుంటున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఓటర్ని చైతన్యవంతం చేసి ఈ దేశంలో దేశం కోసం ఏదైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎవరైనా వారి హక్కుల కోసం నిగదీసి అడుగుతారంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే. కాబట్టి ఈ దేశం స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అణగారిన వర్గాలు, దళితులు, పేదలు, మైనార్టీలు వారి యొక్క హక్కులు కోల్పోతున్నారు. వారు ఈ ఓటు ద్వారానే నెగ్గుతారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కరికి తెలియజేయమని చెప్పి ఆయన వంతుగా ఆయన చెప్తున్నారు. మా వంతుగా మేము చెప్తున్నాం. ఇప్పుడైనా గుర్తు పెట్టుకొని ప్రజలారా, బీజేపీ కూటమిల పేరుతో కులారిని కూలి చేస్తుంది. వెంటనే వ్యతిరేకించకపోతే, బీజేపీని ఓడగొట్టకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రతిపత్తి సంస్థలన్నీ కూలిపోబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి వాటిలో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓట్ చోర్ గద్దె చోర్ అని చెప్పి చేపట్టారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు గుర్తుంచుకోవాలి. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ డెవలప్మెంట్లు కానీ చేసిందా? మన రాష్ట్రంలో అయితే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఒక్క పైసా కూడా మిగిలించలేదు. కాబట్టి మరొకసారి మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. ఓట్లకి పేరున విజ్ఞప్తి చేస్తూ మా డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గార్లపాటి మధుగారి గారికి, మరి అదేవిధంగా సిపిఎం పార్టీ నక్కి శ్రీకాంత్ గారికి, మరియు డిసిసి జనరల్ సెక్రటరీ వడ్డే రాజశేఖర్ గారికి, మరి అదేవిధంగా డోన్ మండల ప్రెసిడెంట్ కమలాపురం మహబూబ్ పఠాన్ గారికి, మరి అదేవిధంగా ట్యాబ్ల మండల అధ్యక్షుడు మహేంద్ర నాయుడు గారికి, మరి అదేవిధంగా బేతచెర్ల నుంచి చచ్చాల్ గారికి, మరి ముస్తఫా గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు దేశంలో ఓట్ చోర్ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమానికి, ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి సిపిఎం పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ దేశంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వచ్ఛందంగా రాజ్యాంగబద్ధంగా నడచాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ని తమ జోవు సంస్థగా తయారు చేసుకుని ఎన్నికల చైర్మన్ ఎన్నిక చేసినటువంటి కమిటీని కూడా రద్దు చేసి ఏకపక్షంగా ఎన్నికల కమిషన్ చైర్మన్ ఎన్నిక చేసుకుని 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దొంగ ఓట్ల పేరుతో ఈ రోజు విదేశాలకు చెందినటువంటి చొరబాటుదారులు ఈ దేశంలో చొరబడ్డారన్నటువంటి పేరుతో నిజమైనటువంటి ముస్లిం మైనార్టీలైనటువంటి దళితుల గిరిజన ఓటర్లు తొలగిస్తూ అనవసరంగా ఎక్కడో కూడా ఒక చిన్న పూరి గుడిసెలో పేరు మీద దాదాపుగా ఎన్నికల కమిషన్ సరైన పనిచేయకోకుండా 100,000 ఓట్లు చేర్పిస్తూ
అంటే ఈ దేశం హిందూ రాజ్యాంగం కావాలి, ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలన్నటువంటి బీజేపీ దురంకార వైఖరికి ఎన్నికల కమిషన్ తొత్తుగా వివరించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ దేశం సర్వమతాలకి అతీతంగా ఉన్నటువంటి ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాల్సినటువంటి ఈ దేశంలో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కులాల కుంపటి మధ్యన ఎన్నికల కమిషన్ కూడా ఒక కుంపటిగా తయారయ్యేటువంటి ఉదాంతాలు ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఇప్పుడు రేపు నెలలో జరగబోతున్నటువంటి ఇప్పుడే జరుగుతున్న బీహార్ ఎన్నికలలో దాదాపుగా ముస్లిం మైనార్టీలకు చెందినటువంటి అదేవిధంగా గిరిజనులకు చెందినటువంటి ఏ ఓట్లు ఎవరు బీజేపీకి ఎన్నికల ఓట్లు వేయరో వారి ఓట్లను తొలగిస్తా ఉన్నారు ఒక పక్క. మరో పక్క ఎక్కడ కూడా ఇల్లు లేని ఇంటి నెంబర్ల పేరుతో వేల లక్షలాది ఓట్లు చేర్పిస్తూ మరో పక్క బీజేపీకి తొత్తుగా వేరేస్తా ఉన్నారు. ఇదేంటని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఎన్నికల కమిషన్ పైన ముట్టికాయలు ఏర్పాటు చేసినా కూడా ఎన్నికల కమిషన్ కి ముద్రిత వీడడం లేదు. ఇప్పుడే బీహార్ ఎన్నికల్లే ఒక పునాదిగా ఇండియా కూటమి ఈ రోజు దేశవ్యాప్తంగా ఓట్ చోర్ కార్యక్రమం పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. ఎన్నికల కమిషన్ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ దేశ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మీకు ఒక టీవీ పెట్టుకునో లేకపోతే కనుక ఒక నిర్భయంగా నిజాయితీగా కూడా అన్ని కూడా ఒక తెరపైన కూడా విలేకరుల సమావేశంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించడం జరిగింది. వాటిపైన సమాధానం చెప్పండి అంటే కనుక ఎన్నికల కమిషన్ దొడ్డిదారున ఏదో వారు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకునే విధంగా మీ పైన ప్రతిపక్ష నేత పైన అదేవిధంగా ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు ఎన్నికల కమిషన్ వ్యతిరేకంగా మాట్లాడతారో వారి పైన దాడి చేసే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించడం చాలా దుర్మార్గమైన విషయం. బీహార్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ఇప్పుడే ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐఆర్ ను తక్షణమే రద్దు చేసి ఈ రోజు నిక్షేపపాతంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించాలి. లేకపోతే కనుక రాబోయేటువంటి కాలంలో ఎన్నికల కమిషన్ పైన ప్రత్యక్షమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తామనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరు బీజేపీతో ఏ రాష్ట్రంలో బీజేపీతో ఏ కూటమి ఎవరు పొత్తు పెట్టుకుంటారో వారు మాదే గెలిచేటువంటి పరిస్థితి ఈ దేశంలో దాపరించింది. అంటే బీజేపీకి ఎవరు మద్దతు తెలియజేస్తే వారి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తా ఉన్నాయంటే కనుక ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా వివరిస్తున్నారు అనేది తేటతెల్లగా అర్థమవుతా ఉంది. ఆ విధంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నికల కమిషన్ వేయించకపోతే రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఇండియా కూటమితో కలిసి వచ్చినటువంటి అన్ని పార్టీలను అదేవిధంగా స్వచ్ఛందంగా ప్రజలను సమీకరణ చేసి ఎన్నికల కమిషన్ పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా ఇండియా కూటమి సిద్ధమవుతా ఉన్నదని కూడా తెలియజేస్తా ఉన్నాం. దేశంలో ఓట్ల దొంగతనం, ఓట్ల చోరీ జరుగుతా ఉంది అని ప్రతిపక్ష నాయకుడు లోక్సభ శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి మహారాష్ట్ర, కర్ణాటక నియోజకవర్గాలలో ఒక రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ లో అనేక రకాలైనటువంటి అంశాలు లేవనెత్తి ఎలక్షన్ కమిషన్ కి మరి కొన్ని ప్రపోజ్ చేశాడు. మాకు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి అని అడిగాడు. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వాల. రెండవది, దేశవ్యాప్తంగా ఆన్లైన్ లో పెట్టినటువంటి ఓటర్ లిస్ట్ ను మీరు ఎందుకు తొలగించారు అని అడిగారు. దానికి ఆన్సర్ లేదు. అంటే వాళ్ళు కేవలం ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీకి అనుకూలంగా ఎవరు ఓట్లయితే బీజేపీకి పడతాయో ఆ వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్లను మాత్రమే అందులో చేర్చి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఇది అని అనుకున్నప్పుడు ఆ ఓట్లను తొలగించి మరి సంపూర్ణంగా బీజేపీకి మద్దతు ప్రకటిస్తా ఉంది బహిరంగంగానే ఎలక్షన్ కమిషన్. ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తా ఉన్నామంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఎలక్షన్ కమిషన్ కలిగినటువంటి సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మీరు ప్రమాణం చేసి చెప్పండి అని అడుగుతుంది. ఈ దేశంలో ఇంకెక్కడున్నావు, అనాగరిక ప్రపంచంలో ఉన్నావా? ఇంకా ఎలక్షన్ కమిషన్ అనేది స్వచ్ఛంద సంస్థ, అది స్వతంత్ర వ్యవస్థ. ఈ స్వతంత్ర వ్యవస్థకి అన్ని పార్టీలు ఈక్వల్, ఏ పార్టీకి అనుకూలంగా ఉండకూడదు. కానీ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు.
ఏదైనా ప్రాంతీయ పార్టీలో ఏదైనా లోపాలు జరిగితే ఆ ప్రాంతీయ పార్టీ నాయకుల పైన మరి ఈడీని లేదంటే కనుక ఐటీని లేదా సిబిఐని ఇలా దాడులు చేపించి ఆ వ్యక్తులను గుప్పిట్లో పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. ఒకటి. రెండవది మతాన్ని అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నాడు. కాబట్టి ఈ మత రాజకీయం, కుల రాజకీయం, అధికారులను బెదిరించే రాజకీయం ఈ మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. మరి నెక్స్ట్ రేపు బీహార్ లో ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. ఈ బీహార్ ఎలక్షన్లు కూడా ఎస్ఐఆర్ అని చెప్పేసి తీసుకొచ్చి అనేక వేల లక్షల ఓట్లను తొలగించి మరి ఉన్న వాళ్ళని కూడా తీసేసి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అక్కడ కూడా ఈ దొంగ ఓట్లతోనే అధికారాన్ని చేపట్టాలని చెప్పేసి బీజేపీ చూస్తా ఉంది. కాబట్టి బీహార్ లో జరుగుతున్నటువంటి ఎన్నికలు నిజంగా నిష్పక్షపాతంగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఒకవేళ ఏదైనా ఓట్లు ఒకే ఇంట్లో 100 ఓట్లు ఉన్నాయి. బీహార్ లో కూడా అనేక రకాలైనటువంటి డబల్ ఓట్లు ఉన్నాయి. డెత్ అయినటువంటి ఓట్లు తీసేయాలా, ఇలాంటి వాటిపైన తీసేయకుండా ఎస్ఐఆర్ అని చెప్పేసి తీసుకొచ్చి బీజేపీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్నటువంటి ధోరణి నిజంగా బీజేపీతో కుమ్మక్కైనట్లు మా అందరికి కూడా అనిపిస్తా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. రేపు బీహార్ లో జరగబోయే ఎన్నికల్లో కూడా రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టి వ్యవస్థలన్నింటినీ వాడుకొని బీజేపీ గెలవాలని చూస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి. బీజేపీ హటావో దేశ్ బచావో. కాబట్టి దేశాన్ని రక్షించుకోవాలి, బీజేపీని పారదోలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నినాదం. మా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఈ యొక్క పోరాటానికి ప్రజలందరి యొక్క మద్దతు కూడా ఉంది. రాబోయే కాలంలో ఎన్నికలు అనేటివి సాఫీగా జరగాలి. 1 vote 1 person అనే నినాదంతో దేశవ్యాప్తంగా మా రాహుల్ గాంధీ గారు మరి యాత్ర చేపట్టినారు. కాబట్టి డోన్ లో కూడా అలాంటి యాత్రను మేము కూడా సంతకాల సేకరణ ద్వారా ప్రజలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రహమతుల్లాహి బరకాతుహు. నాది కమలాపురం గ్రామము. డోన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు. ముస్లింస్ మీద నరేంద్ర మోడీ గారు చాలా వ్యతిరేకిస్తున్నారు. మేము కూడా ఈ దేశంలో పుట్టినాము. హిందువులకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంత హక్కే ఉంది. ముస్లింస్ లో విరుద్ధంగా ఓట్లు వాళ్ళు చోరీ చేస్తున్నారు. ముస్లిం పరంగా వాళ్ళు వ్యతిరేకంగా మా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మన దేశ రాష్ట్ర రాజ్యాంగ ప్రకారం హిందువులకు ఎంత హక్కు ఉందో మైనార్టీలకు కూడా అంతే హక్కు ఉంది. ఈ దేశం మొత్తమే ఓటు చోరు కింద నరేంద్ర మోడీ గద్దె ఎక్కినాడు. ఈ ఓటు చోరు గద్దె దింపాలంటే ఓటు హక్కులకి అందరికీ సంకల్పంగా కల్పించాలని కోరుతున్నా. रहमतुल्लाहि बरकातहू. डोन कांग्रेस पार्टी कमलापुरम अध्यक्ष कमलापुरम बादशाह खान बात कर रहा हूं मैं. हमारे ऊपर नरेंद्र मोदी मुस्लिम के ऊपर बहुत दुश्मनागी कर रहे हैं. ये हमारे मुल्क में भारत देशम इसमें हिंदुओं को कितना हक है कि मुस्लिम्स को उतना हक है. इसके अंदर कुछ भी हमें हिंदुआ मुसलमान भाई भाई जैसा रहे, मगर हिंदुओं की तरफ मुसलमानों की तरफ ये लड़ाई का वास्ते झगड़े का वास्ते नरेंद्र मोदी बहुत कोशिश कर रहे. फिर भी कभी भी नरेंद्र मोदी कर से कामा को कुछ भी नहीं. हिंदुआ मुसलमान भाई भाई है. ये वोट चोरी का तरफ से उन्होंने गद्दे चढ़े हैं. तो गद्दे उतरना बोले तो किसकी वोट हक उन लेना है का हक एनिकल कमिश्नर साफ सीधा इंसाफ का जगह करना है. ये एक पार्टी का तरफ बात करने का इंसाफ बेइंसाफ है. इंसाफ बात करना वाला तो एनिकल कमिश्नर हक इंसाफ से सही बात करना है. यही बोले तो मुस्लिम्स को कितना हक है कि हिंदुआ कितना है कि सब लोग एक ही बात पे है थे. इधर उधर हिंदुओं को मुसलमानों को लड़ाई झगड़े का करने का वास्ते इधर के बातें कर रहे हैं. ये बातें नहीं. नरेंद्र मोदी उनके वोट उनके राजनीति का वास्ते उन लोग हिंदुओं को मुसलमानों को लड़े लगाने का वास्ते उन्हें क्या क्या कि अंदर बात कर रहे हैं. ये सब भी इंसाफ का जगह नहीं है. नरेंद्र मोदी बेइंसाफ से उन्हें चेयर पे बैठे हैं. चेयर पे बैठे से इंसाफ का नहीं जगह, वो बेइंसाफ का है.
ये राहुल गांधी हमारे को हक दिए है, मुसलमानों को सबको सेना का वास्ते ये कार्यक्रम डोन मंडलम में करती है। अस्सलाम वालेकुम भाई, मैं कमलापुरम भाषा कांग्रेस पार्टी अध्यक्षుడు। ఈ రోజు ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య ఉద్దేశంగా తెలియజేయడం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలపైన పెత్తనం చెలాయిస్తున్నారు. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్లు, మరి అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా ఇవి లాయర్లను రెచ్చగొట్టి ఈ యొక్క సనాతన ధర్మం అనే పేరు మీద విసిరేయడం అంటే మరి ఎంత దూరం తీసుకుపోతున్నారో ఆయనకే తెలుసలా. మరి ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వణికిపోతున్నారు, స్వేచ్ఛగా పనిచేయడం లేదు. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ప్రపంచ దేశాలను దాటేయాలంటే అధికారులు సక్రమంగా పనిచేసినప్పుడే, ప్రజలు స్వేచ్ఛగా వారి యొక్క హక్కులు పొందినప్పుడే ఈ దేశం ప్రపంచ దేశాల సరసన అభివృద్ధి చెందుతుంది. మరి నరేంద్ర మోడీ గారు ఆయన తప్ప కనీసం ఆయన కేబినెట్ లో కూడా ఏ మంత్రిని కూడా మాట్లాడేయడం లేదు. అందరి మంత్రులకి నోటిని కుట్టివేసినాడు. మరి ఆ విధంగా పరిపాలన చేయడం ఒక నియంత్రణలాగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటిది మంచిది కాదు. దేశంలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిపైన పోరాటం చేసే వాళ్ళు పోరాటం చేస్తేనే ఆ యొక్క సమస్యలు తీర్చనే పీడిత ప్రజలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ దేశం మున్ముందుకు వెళ్తుందని చెప్పి చెప్తున్నాం. మరి మన రాష్ట్రంలో పోతే, మన రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఏ ప్రతిపక్ష పార్టీలు లేకుండా ప్రతిపక్షం అనే అధికారం అనే విధంగా నడుచుకుంటున్నాడు. బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అనే చందంగా నడుచుకుంటున్నారు. ఎందుకంటే జగన్ గారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయరు, అనుకూలంగా ఓటేస్తారు. మరి ఇక్కడ మాత్రం నేను కూటమికి వ్యతిరేకం అంటారు. కానీ మొన్న జరిగిన ఎన్నికలలో బీజేపీకి అనుకూలంగానే ఓటేసినారు. మరి ఆయన ప్రతిపక్షమా స్వపక్షమా అనేది ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం జగన్ గారు కూడా ఉంది. మరి రాహుల్ గాంధీ గారిని జగన్ అంటూ ఓట్లు ఇక్కడ కూడా కొన్ని తొలగిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ పైన ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి జగన్ గారు అంటారు. అయ్యా, ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఓటుతో జరగలేదు, దేశం మొత్తం పైన ఓటుతో జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు. మీరు మాత్రం ఏదో చెప్తారు కదా, సీసం పోసినట్లు ఆ విధంగా నడుచుకుంటున్నారు. కాబట్టి అది తప్పు. ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఓటుతో జరిగింది. ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ డోన్ నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల ఎక్కడైతే వైసీపీ ఓడిపోతుందని సంకేతాలు ఉన్నాయో అటువంటి చోట్ల ఓట్లను తీసివేసి వాళ్ళకి అనుకూలంగా మలుచుకునే చరిత్ర కూడా ఇక్కడ డోన్ నియోజకవర్గంలో కూడా ఉంది. మేము కూడా వాటి అన్నిటిని ప్రూఫ్లతో సహా ఎత్తిపెట్టినాం. ఆ యొక్క అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కి పంపుతాం. కాబట్టి మరొకసారి గుర్తుపెట్టుకోండి, కూటమి పరిపాలనలో ఈ దేశం వెనుకబాటుకు గురవుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం అవుతున్నాయి. అధికారంలోకి వచ్చేటప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినారు. ఇప్పటికి దగ్గర దగ్గర 11 నుంచి 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 12 రోజుల 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండాలా. కానీ ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు లెక్క చేస్తే కనీసము 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఆయన ఇచ్చిన దాఖలాలు. ఎందరో పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలా, నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలా, గ్రూప్ 2 ఆఫీసర్ కావాలా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలా, ఐఆర్ఎస్ ఆఫీసర్ కావాలని చెప్పి కళలు కానీ కనీసం ఆర్మీ ఉద్యోగానికి కూడా అప్లికేషన్ పెట్టుకోకుండా అగ్నిపథ్ అని చెప్పి తీసుకొని వచ్చి నిన్న కాక మొన్న పిల్లలు కొంతమంది వచ్చి నాతో అంటున్నారు, అన్నా నేను అగ్నిపథ్ లో సెలెక్ట్ అయినాను, నా యొక్క అగ్నిపథ్ సర్వీస్ అయిపోతుంది, నాకు 15 లక్షల రూపాయలు చేతిలో పెడతాడంట, నన్ను ఇంటికి సాగనంపుతాడంట, నేను ఆ 15 లక్షలతో ఏ వ్యాపారం చేసుకొని ఏ విధంగా పెడతానని చెప్పి అడుగుతున్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, అగ్నిపథ్ను పూర్తిగా కలిగిస్తాను,
ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తిని ఆర్మీలో చేర్చుకుంటాము. ఈ యొక్క దేశ సార్వభౌమత్వం, దేశ భద్రతకి ముడిపడిన విషయం. దేశంలో ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఆర్మీని తీసుకోవడం చాలా అవసరం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి మోడీ గారు అగ్నిపథ్ పేరుతో ఎంతో మంది పిల్లల యొక్క జీవితాల్ని, వారి యొక్క వయసుని ఇబ్బంది కలిసి, అంటే కనీసం 17-18 సంవత్సరాల్లో వాళ్ళు ఉద్యోగాన్ని చేస్తే 4 సంవత్సరాలకి ఇంటికి వస్తే మిగతా జీవితకాలం అంతా వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? అదే గతంలో అయితే ఏ విధంగా ఉండేది? ఒక్కసారి జాబ్ చెప్తే వాళ్ళకే వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటే గాని, లేదంటే ప్రభుత్వము కొంత వయసు పెట్టి ఆ వయసులో రిటైర్మెంట్ తీసుకుంటే గాని రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఒకసారి సోదరులారా గుర్తించుకోండి, ఒక ఆర్మీ గాని, ఒక పోస్టల్ తపాలా గాని, ఎల్ఐసీలు గాని, రైల్వేలు గాని, మరి ఓఎన్జీసీ అంటే ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి మన ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, బెల్లు గాని, దేశాలు గాని, ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా నేను ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తాను అన్ని లక్షలు ఇన్ని లక్షలు అంటున్నాడు. కానీ వాటిలో కూడా క్రమబద్ధీకరణ పేరుతో లక్షల ఉద్యోగాలు తొలగిస్తున్నాడు. మరి ఏమన్నంటే నిన్న రాజమొన్న వచ్చి ఐటీ అభివృద్ధి చెందుతుంది, వైశాఖ నగరం గూగుల్ మయమవుతుంది అని చెప్పి చెప్తున్నారు. అక్కడ ఒక డేటాబేస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్తారు. వైజాగ్ లో డేటాబేస్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఇప్పటికే మన రాష్ట్రంలో ఉష్ణోగ్రత వేడి పెరిగింది. దానివల్ల 38 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. డేటాబేస్ సెంటర్ ని ఏర్పాటు చేస్తే ఇంకొంత వేడి పెరిగి ఈ యొక్క వర్షపాతాలు సక్రమంగా నమోదు కాక, ఒకవేళ లేదా క్లౌడ్ బరస్ట్ అంటే వర్షాలు కురిస్తే క్లౌడ్ బరస్ట్ కురిసి వరదలమయ్యే అయ్యే అవకాశం ఉంది. అంటే వాతావరణ స్థితిగతుల్లో మార్పులు చేర్పులు విపరీతంగా చేరే అవకాశం ఉంది. భూకంపాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మన ఆంధ్రప్రదేశ్ లో. కానీ ప్రపంచంలో లేని ఎక్కడ భౌగోళిక పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, మరి మన దక్షిణాదిలో ఉన్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా తర్వాత మన భారతదేశంలో దక్షిణ భారతదేశం భూకంపం లేని రాష్ట్రంగా ఉండేది. కానీ వీరు చేసేటువంటి డేటాబేస్ సెంటర్ గూగుల్ ని తీసుకొని వచ్చి భూకంపాన్ని తీసుకొని వస్తున్నామని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఇక్కడ ఈ వ్యవస్థ అంతా నాశనం చేయడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. 1,80,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తారు. అదంతా పెద్ద ఫ్రాడ్. చంద్రబాబు నాయుడు మరి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కుట్ర 1,80,00,000 ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ చూస్తే 600-700 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం వ్యతిరేకించేసరికి 1,70,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా చెప్తున్నాం. మా అధినాయకురాలు గారు శ్రీమతి శమిలారెడ్డి గారు కూడా చెప్పారు, అయ్యా డేటాబేస్ సెంటర్ వల్ల ఈ రాష్ట్రంలో ప్రజానికానికి ఒరిగిందేం లేదు అని చెప్పి జరిగింది. అదేవిధంగా మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో భాగమైనటువంటి నిన్న నెల్లూరు దగ్గర ప్రజా మీటింగ్ లో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు ఏమని చెప్తారంటే, ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా విపరీతమైన అభివృద్ధి చెందుతాది అని చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టునే పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి అనే విధంగా గతంలో ఉన్నటువంటి ఆ పథకాలనే చెప్తూ కొత్త పథకాలు ప్రకటించబోగా ఉన్న హామీలు ఏమి ఇవ్వకుండా ఆయన వచ్చిపోయినందుకు ఆయన మీటింగ్ కి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి మన యొక్క పథకాలు అందకుండా నాశనం చేసిపోయినాడని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఒక ప్రధాని హోదాలో మీటింగ్ జరిగిందంటే ఎన్నో హామీలు గుర్తించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకంటున్నామంటే గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎంతో లాస్ అయినాం, ఆ యొక్క లాస్ ని భర్తీ చేస్తారని చెప్పి అనుకున్నారు అందరూ. గతంలో అమరావతికి వచ్చి ఏ విధంగా అయితే మట్టి నీళ్లు ఇచ్చి పోయినాడు, ఆ విధంగానే ఈ రోజు కూడా ఉత్త చేతులు ఉత్త పేపర్లు ఇచ్చిపోయినాడు. మరి కూటమి ప్రభుత్వం చూస్తే గప్పాలు పట్టుకొని మేము అంత అభివృద్ధి చేస్తున్నాం ఇంత అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి చెప్తుంది. కానీ అంత శూన్యం అని చెప్పి మేము వదిలిపోతున్నాం. మరి అదే విధంగా ఇక్కడ ఓట్స్ ఓవర్ కార్యక్రమం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము గట్టిగా నిలేసి చెప్తున్నాం. ఎందుకంటే ఎన్నో ఓట్లు ఒకటి జరిగినాయి. ఆఫీసర్లను రాత్రి భయపడిచ్చి ఇన్ని ఓట్లు తొలగించాలి, ఇన్ని ఓట్లు చేర్చాలి, వీని పేరు ఉండొద్దు వీని పేరు ఉండాలి అని చెప్పి ఎన్నో ఓట్లను తొలగించి ఎన్నో ఓట్లను చేర్స్తూ అవకతవకలకు పాల్పడే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిందని చెప్పి నిక్కచ్చిగా చెప్పుకున్నాం. ఎందుకంటే ఆఫీసర్లని కన్సండర్లో పెట్టుకొని వారిని మేము చెప్పినట్టు నడుచుకోకపోతే మీకు జీతభత్యాలు సక్రమంగా ఉండవు,
మిమ్మల్ని టర్మినేట్ చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఒక ఓట్ల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. నిన్న కాక మొన్న ఒక్క బోనస్ ఇచ్చి నేను అంత బోనస్ ఇచ్చినా ఇంత బోనస్ ఇచ్చినా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగస్తులకి గప్పాలు కొడతాడు. వాస్తవంగా వాళ్ళకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారే 75 నుంచి 76 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. మరి నువ్వు 1 డిఏ ఇచ్చి 2 డిఏలు ఇచ్చి నేను అంత బాగా చేసినా ఇంత బాగా చేసినా అని గప్పాలు కొట్టుకుంటున్నావు. కాబట్టి ప్రభుత్వ అధికారులారా ఇప్పుడైనా మేల్కోండి. ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి ఈ యొక్క కూడని ప్రభుత్వం చెప్పేటువంటి మాయ మాటలను నమ్మొద్దండి. కాంగ్రెస్ పార్టీని ఒకసారి తిరిగి చూసుకొని గతంలో మీకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చినది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మరి కాంగ్రెస్ పార్టీని ఒకసారి గుర్తు చేసుకొని ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ యొక్క నియోజకవర్గం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీని ఊగెత్తులు తీసుకురావాల్సిన బాధ్యత ఆఫీసర్లుగా అంటే ప్రభుత్వ అధికారులుగా మీకు కూడా ఒక బాధ్యత ఉంది. ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. మన సార్వభౌమత్వం కోల్పోవస్తున్నటువంటి మోడీని గద్దెదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నారంటే సార్వభౌమత్వం కోల్పోతున్నామని మొన్నటికి మొన్న సింధూర్ ఆపరేషన్ సింధూర్ జరిగితే ఆపరేషన్ సింధూర్ కి పూర్తి మద్దతు రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఈ దేశం తీసుకున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి మీరు ప్రధాని గారిగా మీకు పూర్తిగా అధికారాలు ఉన్నాయి. మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. మీరు యుద్ధమైనా చేయండి, లేదంటే చర్చలైనా జరపండి, దేనికైనా మేము సిద్ధం అని ఉమ్మడిగా అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని పార్టీలు సంతకం చేసి ఆయన చేతికిస్తే 2 రోజులు 3 రోజులు మాత్రం యుద్ధం చేసి 3వ రోజు అమెరికా నుంచి ట్రంప్ ఫోన్ చేస్తే రాత్రి యుద్ధం బంద్ చేస్తున్నానని చెప్పి యుద్ధం బంద్ చేస్తాడు. అంటే మన సార్వభౌమత్వం అమెరికాలో ఉందా? అమెరికా ట్రంప్ కి నువ్వు భయపడతావా? మరి ఆయననే చెప్తున్నాడు, నా ఫ్రెండ్ మోడీ అని చెప్తాడు. నేను చెప్పింటేనే వాళ్ళు యుద్ధం ఆపేసినారని చెప్తాడు. పాకిస్తాన్ చీటికి మాటికి మన యొక్క ప్రజల్ని గన్మెట్ కాస్తుంటే మరి గతంలో అయితే కాంగ్రెస్ తప్పడం వల్లే కాంగ్రెస్ యొక్క సైనిక వ్యవస్థ సక్రమంగా నడపకపోవడం వల్లనే ఈ విధమైనటువంటి చర్చలు జరిగినాయని గతంలో మోడీ గారు చెప్తున్నారు. మరి ఈ రోజు మీరేం గుడ్డు గుర్రానికి పన్ను అవుతున్నారా? మరి ఏ విధంగా ఎందుకు యుద్ధం ఆపినారు అని చెప్పి మేము గట్టిగా నిలదీసి అడుగుతున్నాం, మీకు గట్టిగా అడుగుతున్నాం. ఎందుకంటే మన దేశ సార్వభౌమత్వం అమెరికాలో లేదు, మన దేశంలోనే ఉంది. మన దేశం ఏ దేశానికి ఏ దేశ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదు. మన దేశం స్వతంత్రంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మళ్ళొకసారి మోడీ గారికి ఇక్కడ ఉన్నటువంటి నాయక చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, ఇప్పటి నుంచి ఎక్కడైనా ఓట్ల కార్యక్రమాలు జరిగితే ఖచ్చితంగా బయటికి తీస్తాం. వాటిని వెనక్కి తీసి మా రాహుల్ గాంధీ గారు దగ్గర 37 నుంచి 38 మంది ఓటు ఉన్నా వాళ్ళు చనిపోయినారు అనేటువంటి వ్యక్తిని తెలుసుకొని, అయ్యా మీరు నిజంగా చనిపోయినారా, మీకు ఓటు ఎందుకు తొలగించినారంటే మా ఓటు తొలగించారు, మేము చనిపోకుండా చనిపోయినామని తొలగించారని చెప్పి వాళ్ళతో కూర్చొని టీ రావడం జరిగింది. ఇంతకంటే సాక్ష్యాలు ఎవరు కావాలి? వాళ్ళని పిలుచుకొని పోయి అవయ్యా మీరు బతికి ఉన్నా చచ్చిపోయినారని ఎందుకు తొలగించినారని చెప్పి ఎన్నికల కమిషన్ ఎంక్వైరీ చేసి వాళ్ళని చేర్చలేదా? మరి తప్పైందని చెప్పలేదా? అది కాదంట, రాహుల్ గాంధీ గారే తప్పు చేసినారు, ఎన్నికల కమిషన్ తప్పు పడుతున్నారు, ఒక డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి చెప్తారు. మీరు ఎన్నికల కమిషన్ గా మీరు డిక్లరేషన్ ఇవ్వండి. అక్కడ 37 మందో 38 మందో నిజంగానే మా తప్పిదం వల్లనే తొలగించినారు, మా అధికారులు ఎక్కడ పొరపాటు చేసినారు అని చెప్పి మీరు డిక్లరేషన్ ఇవ్వండి. మీ తప్పు కాదా? కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి లేకుంటే పెట్టంగాని నియంత్రణకి ఒత్తాసు వెళ్ళకుండా మీది స్వయం ప్రతిపత్తి సంస్థ, మీరు రాజ్యాంగ ప్రతిపత్తి సంస్థ, మీకు హక్కులు కల్పించినారు. మీరు ఏకపక్షంగా అంటే అందరికీ సమన్వయంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకరికి మాత్రమే, ఒక నరేంద్ర మోడీకి బీజేపీకి మాత్రమే ఒత్తాసు వెళ్ళడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతి ఒక్క ప్రజలకందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను ఉన్నగొర్ల జనార్దన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు అడ్మిన్